మూసీ నది పునరుజ్జీవనం జరిగి తీరుతుంది, మూసీ ప్రక్షాళన ప్రభుత్వం చేపట్టి తీరుతుంది అని సంగం శివయ్య సాక్షిగా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా హై లెవెల్ బ్రిడ్జ్ గురించి మా అనిల్ చెప్పిండు. అది ఎంతదా, చిన్నది, ఎంకన్నా ఒక సంతకం పెడితే అయిపోతుంది. అదేవిధంగా శివన్న దగ్గరికి పోవడానికి దారి సరిగ్గా లేదు. శివన్న చుట్టూత వాతావరణం బాగలేదు. 2 కోట్ల రూపాయలతోని శివన్న దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి మా ప్రభుత్వ అధికారులకి వేదిక మీద నుంచే నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ వేదిక మీద నుంచే బిల్లా రంగకు చార్లే శోభరాజ్కు ఒక మాట చెప్పదలుచుకున్నా. 30 రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి, పాదయాత్ర చేస్తా అన్నారు. ఇవాళ ఎట్లుంటుందో చూద్దాం, దేవుడు ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చిన. ఇవాళ చూసిరు కదా, మీరు ఆలోచన చేసుకోండి. ఈ నల్గొండ ప్రజల సాక్షిగా ఈరోజు బిల్లా రంగా చార్లే శోభరాజ్కు సవాలు విసురుతున్నా. 2025 జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కదం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం. వాడపల్లిలో జనవరి 1వ వారంలో పాదయాత్ర మొదలు పెడతా. బిల్లా రంగాలు రావాలి. మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుముకు రాయి గట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి. మీరు రావాల్సిందిగా నడుస్తామన్న హరీష్ రావు, నీ సవాల్ను స్వీకరిస్తున్నా. నువ్వు నీ బావమర్ది డ్రామారావు ఇద్దరు జనవరి 1వ వారం తయారుగా ఉండండి. వాడపల్లిలో ఏదైతే మూసీ ఈసా నదుల అనుసంధానం కృష్ణానదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి 1వ వారం. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా జనవరిలో ఉన్నది. ఇవాళ అదే కాదు, గోదావరిని తీసుకెళ్ళి మూసీలో కలుపుతాం, మూసీ నదిలో కలుపుతాం. మూసీ వచ్చి ఈసా నదిలో కలుస్తుంది, 3 నదులు పోయి కృష్ణా నదిలో కలుస్తుంది. నదుల అనుసంధానం, నదుల సంగమం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత చరిత్రాత్మకమైన ప్రాజెక్టును మేము చేపడుతున్నాం. మీరు అడ్డొస్తే చరిత్రహీనులుగా మారుతారు. మీరు బుల్డోజర్ ముందు పండుకుంటే సచ్చిన శవాలుగా మారుతారని చెప్పి తెలియజేస్తూ, ఇంత రాత్రి అయినా అండగా ఉండి ఒక ధైర్యాన్ని ఇచ్చి హిరోషిమా నాగసాకి అణుబాంబు కంటే ప్రమాదమైన మూసీ నది ప్రక్షాళన చేయడానికి మీరు ముందుకొచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నా జన్మదినం కాదు, ఈరోజు నవంబర్ 8, 2024 నాడు నా జన్మ ధన్యమైంది. ఈ కంకణం కట్టుకొని పోతున్న శివయ్య సాక్షిగా చెప్తున్నా, తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీర్తామని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.